కల్తీపాల ఘటనపై స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పందించారు. పాలు పోయించుకున్న కుటుంబాలను గుర్తించి వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇంటింటి సర్వేలో భాగంగా పాలు, నీరు మొదలైన నమూనాలను సమగ్రంగా సేకరించామన్నారు. కిడ్నీ వ్యాధులపై వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని, ఎవరూ ఏ విధమైన ఆందోళన గురికావద్దని ప్రజలకు ధైర్యం చెప్పారు. 2 రోజుల్లో ల్యాబ్ రిపోర్ట్ వస్తోందని, రిపోర్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇంతమంది సఫర్ అయి ఉన్నారు. తన మీద చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం బాధ్యత తీసుకొని ముందుకొచ్చింది. ప్రభుత్వం బాధ్యత, ఒక ప్రైవేటు వ్యక్తి చేసిన తప్పుకి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటూ ముందుకొచ్చి వైద్యానికి సహాయంగా నిలబడతా ఉంది. చనిపోయిన వారి కుటుంబాలకి ధైర్యం నింపే విధంగా ఎక్స్క్రేషన్ కూడా అనౌన్స్ చేసింది. కల్తీ చేసిన వారిని ఎవరిని ఉపేక్షించే ప్రసక్తే ఉండదు. అది ఏ విధమైన కల్తీ అయినా సరే ఇక్కడ ఉంది కూటమి ప్రభుత్వం. కల్తీ అనే అంశం ఈ కూటమి ప్రభుత్వంలో ఉండకూడదు. తప్పకుండా కఠినమైన చర్యలు ఉంటాయి. అతను ఎక్కడి నుంచి సేకరించారో ఆ సేకరించిన వాళ్ళందరి దగ్గర నుంచి కూడా శాంపుల్స్ తీసుకున్నారు, టెస్ట్ చేస్తున్నారు. టెస్ట్ చేసిన తర్వాత నిర్ధారించిన తర్వాత తదుపరి కార్యాచరణ అనేది 100% ప్రభుత్వం బాధ్యత తీసుకుంది. మీరు ఒకటి గమనించండి, గణేష్ అనుకుంటే ఇతను ఎవరైతే పాల వ్యాపారం చేసిన వ్యక్తి ఈ 6-7 నెలల్లోనో లేకపోతే ఈ 1 సంవత్సరం నుంచి అతను ఈ వ్యాపారం చెయ్యట్లా. 15 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు. 5 సంవత్సరాల నుంచి ముమ్మరంగా స్పీడ్ పెంచాడు. ఇప్పుడు ఎవరైతే సప్లై చేసి ఉన్నారో పాలు, అది సేవించిన వాళ్ళు ఈ అంశం జరిగిన తర్వాత టెన్షన్ కొద్దీ ఏదైనా జరిగిందా ఏంటి అనే ఆలోచనతో వచ్చిన వాళ్ళందరూ, రిజిస్టర్ అయిన వాళ్ళందరూ ఎఫెక్టెడ్ కింద భావిస్తాం. అందులో బ్లడ్ శాంపుల్ తీసుకున్న తర్వాత టెస్ట్ చేసిన తర్వాత క్రిటికల్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళకే ఎఫెక్టెడ్ కింద మేము భావిస్తాం. నిన్న 4 ఉన్నారు, 2 వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చారు. హోప్ఫుల్లీ ఆ 2 కూడా వెంటిలేటర్ నుంచి బయటకు వస్తారని భావిస్తా ఉన్నాం. రెయిన్బోలో 3 పిల్లలు ఉన్నారు. 3 నిన్న వెంటిలేటర్ మీద ఉన్నారు. అందులోంచి 2 బయటకు వచ్చారు. ఇంకొక చిన్న బేబీ, మంత్స్ బేబీ, ఇందాక మీరు చెప్పినట్లుగా విజయవాడ నుంచి హై అండ్ డయాలసిస్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చారు, దాంతో చేస్తున్నారు. హోప్ఫుల్లీ ఆ బేబీ కూడా బయటికి వస్తుందని నేను భావిస్తాను. అక్కడ ఎవరైతే ఇతనికి సప్లై చేస్తున్నారో ఈ యానిమల్ హస్బెండరీ వాళ్ళు, వారి యొక్క ఫోరెన్సిక్ బ్లాక్ పంపించుకున్నారు, వాళ్ళ పనులు చేస్తున్నారు. దాదాపు 120 లీటర్లు రోజు సప్లై చేస్తున్నాడు. ప్రాథమికంగా 109 కుటుంబాలకి పాలు సరఫరా చేస్తున్నారు. సో ఇప్పుడు మనకి ప్రాథమికంగా పోలీసు వారు చేసిన విచారణలో పోయిన 3-4 నెలల క్రితం వరకు వారి డేటా తీసి పాలు నిజంగా కొనుగోలు చేస్తున్నారా లేకపోతే కృత్రిమంగా ఏమైనా తయారు చేస్తున్నారా అనేది అంచనాలు అన్నిటికీ కూడా బిల్స్ ఆయన దగ్గర ఉన్నాయి. ఎవరెవరి దగ్గర కొనుక్కుంటున్నాడో ఏం చేస్తున్నాడు. దాదాపు 15-20 సంవత్సరాల నుంచి చేస్తున్న బిజినెస్ ఈ 16, 17, 18 తేదీలు మాత్రం కొంచెం తేడా జరిగిందని, అంటే అక్కడ మొత్తం పేషెంట్స్ చెప్తున్నారు, అక్కడ ఉన్న వారందరూ కూడా ఇదే చెప్తున్నారు. సో ప్రాథమికంగా ఇది బహుశా వ్యాపారానికి చేసాడా, ట్రాన్స్పోర్టేషన్లో కానీ అండ్ స్టోరేజ్లో కానీ క్యాన్లలో మొత్తం 6 క్యాన్లలో 120 లీటర్లు తీసుకొస్తాడంటండి. సో ఇక్కడ మొత్తం మీరు చూసినట్లయితే 120 మందికి సిమ్టమ్స్ కనబడాల, 14 మందిలో మాత్రం తీవ్రంగా